అల్లు అర్జున్ కేసులో రియాక్ట్ అవ్వట్లేదని ఎదురు చూస్తున్నాం. అవును. ఇటకే ఈ రోజు అయితే రియాక్ట్ అయ్యారు. సో ఆయన వ్యాఖ్యలు ఆల్మోస్ట్ అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్టే కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఆ, నాకు తెలిసి ఆ రోజు ఆ జరిగిన ఈవెంట్ కి అల్లు అర్జున్ కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఆ ఈవెంట్ జరిగిన తర్వాత అది ఆ సిచ్యువేషన్ జరిగింది కదా వాళ్ళు రేవంత్ అది జరిగిన తర్వాత అల్లు అర్జున్ అనేది వచ్చారు ఓకే. కాబట్టి అది మా అల్లు అర్జున్ కూడా అనడానికి ఏం లేదు. ముందు ఇన్ఫార్మ్ చేయాల్సింది పోలీసు సిబ్బందికి. ఆ పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం కరెక్టే, సపోర్ట్ చేశారు. కానీ అది క్లారిటీ అనేది సపోర్ట్ చేయడం అనేది అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. ఇక్కడ హీరోని ఒంటరి చేశారు. ఆయన బయటకు వచ్చి అభిమానులకు హాయ్ చెప్పడం తప్పేం లేదు. అప్పుడు చెప్పకపోతే కూడా తప్పు పడతారు అంటున్నారు. సో అవి కరెక్ట్ అంటారా? అదైతే ఆ అల్లు అర్జున్ ఆయన చేసింది ఇప్పుడు నార్మల్ ప్రమోషన్ కోసం వెళ్తారు కదా, అయితే ఆయన కరెక్టే. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోయి ఇబ్బంది అయిపోయింది అక్కడ. అదే అంతా అది ముందే చూసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కేసుని జనవరి 10th కి వాయిదా వేశారు బ్రో. ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు. మీరేమంటారు సార్? నేనైతే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలనుకోవడం లేదు. ఎంత నేను రామ్ చరణ్ ఫ్యాన్ కానీ ఇక అంత మెగా ఫ్యామిలీ కదా. ఓకే. ఆ అరెస్ట్ అవ్వడం ద్వారా మళ్ళీ కల్లర్లు ఎక్కువ అవుతాయి అనుకుంటున్నా. దీన్ని సాల్వ్ చేయడానికే చూడాలి అందరూ. ఓకే. ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అంటున్నారు కదా, సో ఇప్పుడు సంక్రాంతి గేమ్ చేంజర్ వస్తుంది. సో మరి పుష్ప అంటే ఈ పుష్ప 2 వల్ల మైనస్ పాయింట్ అయింది అంటున్నారు. ఈ బెనిఫిట్స్ ఇవి లేవు కదా. అవును. సో ఖచ్చితంగా కలెక్షన్ విషయంలో మైనస్ పాయింట్ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటా? ఇదైతే కలెక్షన్స్ అనేది ఇప్పుడు పుష్పకి అయితే పెంచారు బెనిఫిట్ షోర్. ఇప్పుడు గేమ్ చేంజర్ కి అయితే బెనిఫిట్ షోర్ లేవు కాబట్టి కలెక్షన్స్ కొంత అటు అయినా కూడా రామ్ చరణ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. డే 1 250 crores అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. పక్కా 250 అయితే ఖచ్చితంగా. అంత నమ్మకం ఎందుకు గేమ్ చేంజర్ మీద? చూసా అక్కడ హైప్ అనేది ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అలా రామ్ చరణ్ అల్లు అర్జున్ అనేది మన ఒంటరివాడు అయిపోయాడు, అయినా అంత కలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అంత మెగా ఫ్యామిలీ అందరూ రామ్ చరణ్ సైడ్ ఉన్నారు. పిఎఫ్ఐ అంతా ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ ప్లస్ మన శంకర్ డైరెక్టర్, ఆయన మూవీస్ అయితే మరి చెప్పక్కర్లేదు, బ్లాక్ బస్టర్ అండి. అయితే దీంతో పాటు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నామని. సో మరి కాంపిటీషన్ ఎట్లుంటది అండి? గేమ్ చేంజర్ అయితే ఏది బీట్ చేయదు. గేమ్ చేంజర్ ముందు అవి చాలా చిన్నవి. ఒక సంక్రాంతి మూవీ నార్మల్ గా, రామ్ చరణ్ మూవీ అయితే అదే ఇప్పుడు సంక్రాంతికి అయితే అదే సంక్రాంతి మూవీ అని అదే ఉంటుంది.